చపాతీ హెల్దీగా మార్చడానికి పిండిలో ఏం కలపాలో చూసేద్దాం. భారతీయులు అన్నంతో సమానంగా రోటీలు కూడా తింటూ ఉంటారు. మీరు ఆ రోటీలను గోధుమ పిండితో చేస్తున్నారా? అయితే వాటిని మరింత ఆరోగ్యంగా మార్చడానికి ఏం చేయాలో చూసేద్దాం. పిండిలో ఒక చిన్న గిన్నె శనగపిండి కలపడం వల్ల దానికి ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. బరువు తగ్గడానికి, తక్షణ శక్తిని అందించడానికి, కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు డైటరీ ఫైబర్లతో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అవిసె గింజలను మెత్తగా పొడి చేసి గోధుమ పిండిలో కలపాలి. కడుపు నొప్పి, అజీర్తి లేదా గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటే పిండి కలుపుతున్నప్పుడు 1 చెంచా వాము కలపండి. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావు. పిండి కలుపుతున్నప్పుడు 1/2 చెంచా దేశీ నెయ్యి కలిపితే రొట్టెలు మెత్తగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు రావు. అలాగే ఓట్స్ పౌడర్ లో డైటరీ ఫైబర్ ఉంటుంది. మన జీర్ణక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోల్డ్ ఓట్స్ ను ఉపయోగించి గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్లు కలిపితే ఆరోగ్యంగా ఉంటుంది. మెంతులు జీవక్రియను ప్రోత్సహిస్తాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.